హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ముఖేష్. ఎన్నో వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వివాదాల జీవి మన ఆర్జీవి ఈరోజు మన స్టూడియోలో ప్రత్యేక అతిథిగా ఉన్నారు. ఒకసారి ఈ 2024 సంవత్సరం వారి జీవితంలో ఏం తీసుకొచ్చింది, 2025 ఏం తీసుకురాబోతుంది, రౌండ్ ఆఫ్ 2024 అనేది మీ ముందుకు స్పెషల్గా తీసుకొస్తున్నాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. ఏంటి సార్ ఆర్జీవి 2024లో ఆర్జీవి బ్రాండ్ తగ్గింది అని అంటున్నారు. బ్రాండ్ తగ్గిందా, మీరే కావాలని బ్రాండ్ పక్కన పడేశారా? టు స్టార్ట్ విత్ 2024 లేకపోతే 5 లేకపోతే 3 అలా మనం చేసే ప్రతి పని ఎప్పుడు ఏ ఈక్వేషన్లో, ఏ డిగ్రీలో, ఏ ఎక్స్పెక్టేషన్లో, ఏ పరిస్థితిలో అని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సార్ ఇయర్ మొత్తం బ్రాండ్ తగ్గడం పెరగటం అనేది ఉండదు. పాయింట్ 1. పాయింట్ 2, నేను తీసుకునే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 24లో నా సినిమాలు రిలీజ్ అవ్వలేదు. దట్స్ బికాజ్ 3 ఫిల్మ్స్ అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి, అవి అయిపోయినాయి, ఇవి రిలీజ్ అవుతున్నాయి. సో ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో తగ్గడం అనేది ఏంటో అది ఇష్యూస్ అయి ఉండొచ్చు, కాంట్రవర్సీస్ అయి ఉండొచ్చు, అలాంటివన్నీ అయినాయి. సో బ్రాండ్ తగ్గటం పెరగటం అనేది ఎవరి దృష్టిలో అనేది పర్టికులర్గా ఉంటుంది, నాట్ ఓవరాల్ అని. 2024 మొదలైన కానించి అంతకు ముందుతో కంపేర్ చేస్తే 2024లో ఆర్జీవి గారికి వివాదాల జీవిగా మారారు అనేది ఈరోజు చర్చించుకున్న మాట. 2024 జనవరి నుంచి అది దానికి రీజన్ నేను ఒక పొలిటికల్ ఫిలిం తీయటం, లేకపోతే నా వ్యూహం సినిమా వలన చాలా ఆస్పెక్ట్స్లో నేను యాక్టివ్గా ట్విట్టర్లో చాలామందిని ఇరిటేట్ చేయటం, వాళ్ళని గుచ్చటం లేకపోతే గెల్లటం చేశాను కాబట్టి దాన్ని బట్టి అయింది. అంటే ఈ పొలిటికల్ ఫిలిం తీసారా, తీయించారా? దీనికి 100 సార్లు ఇచ్చానండి ఆన్సర్. మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడిగితే ఏ సినిమా అన్నా తీయిస్తారు, కానీ తీయించే వారికి వెనకాల ఏమన్నా ఉన్నాయని నాకు తెలియదు. వ్యూహం సినిమా అనేది సినిమా కాదు, ఇది ఒక యాడ్ ఫిలిము. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆర్జీవి తోటి ఒక యాడ్ ఫిలిం చేయించారు వాళ్ళ పార్టీ గురించి అనేది నెటిజన్స్ టాక్. ఏ సినిమా కూడా యాడ్ ఫిల్మే, ఎందుకంటే మీరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ని పొగుడుతూ ఉంటే అది యాడ్ ఫిల్మే అవుతుంది. అది ఫిక్షనల్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ ఐడియాలజీ అవ్వచ్చు, లేకపోతే మీరు కనిపించిన ఒక దాన్ని గట్టిగా చెప్పడానికి దానికి. సో నేను చాలా క్లియర్గా జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ ఏంటి, ఎందుకు నేను ఈ సినిమా తీసానని చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను లాస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తుంది టీడీపీ, మరి అటువంటి యాడ్ ఫిలిం టీడీపీ కోసం కూడా చేస్తారా? నో. రీజన్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారి దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఫాదర్ యాక్సిడెంట్లో పోయి అక్కడి నుంచి ఆయన మళ్ళీ సొంత పార్టీ పెట్టి దాని తర్వాత వాట్ ఎవర్ చేసిన అన్నీ కూడా ఒక చాలా స్ట్రాంగ్ స్టోరీ చెప్పడానికి ఉన్న మటీరియల్ ఉందని అనిపించింది. సిబిఎన్ గారి మీద నాకేముందో ఆల్రెడీ లక్ష్మీ సెంటర్లో చూపించాను, అది ఓకే, ఒక 4-5 years బ్యాక్. అందులో చూపించిందే వాస్తవం. వాస్తవం అంటే అదే నాకు తెలిసిన అంతే. సో సిబిఎన్ గారి మీద ప్రత్యేకంగా ఏ వ్యూహాలు అయితే ప్రస్తుతానికి లేవు. అందుకే కావచ్చు ఈ స్కీములు అని మీ మీద ఏదో జరుగుతుందని బాగా నెటిజన్స్ ఉంది. ఏం సార్ ఈ ఏపీ ఫైబర్ నెట్ నిజంగా డబ్బులు తీసుకున్నారా? 10 కోట్లు 100 కోట్లు అంటున్నారు. అంటే వాళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1 crore అంటున్నారు వాళ్ళే. నిజంగా తీసుకున్నారా? అదే చెప్తున్నాను. బేసిక్ పాయింట్, ఆ టైంలో మాకు ఎలక్షన్ కమిషన్ వలన వీఆర్ నాట్ గెటింగ్ సెన్సార్. సో ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళు, అంటే అది కూడా నా పార్ట్నర్ చేశారు, నాకు కూడా అంత డీటెయిల్స్ తెలీదు. ఒక సర్టన్ ఎంజీ తోటి మేము దాంట్లో రిలీజ్ చేసుకుంటాం అని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ అమౌంట్ పంపారు, ఏదైతే చెప్తున్నారు. ఇది 1 crore వాళ్ళు చెప్పారు. కరెక్ట్. తర్వాత ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ సినిమా డ్రాప్ చేశారు, అది ఇంకా టెలికాస్ట్ చేయలేదు. కొన్ని 1-2 రోజుల తర్వాత, నాకు సరిగ్గా టైం అవుతుంది ఎన్ని రోజులు చేశారని. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు దే ఆర్ సేయింగ్ ఇది ఇంజస్టిస్తో వచ్చాను, కానీ వచ్చింది అక్కడి నుంచే, బేస్డ్ ఆన్ ది అగ్రిమెంట్. మాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఆ టెలికాస్ట్ చేయలేదని. దట్ ఈస్ యాక్చువల్ ఫ్యాక్ట్. మిగతాదంతా గ్రేట్ మీడియా వాళ్ళు దేశే ఎన్ని రూమర్స్ లిటరల్గా అయితే మీకు ఒక 1 crore మాత్రం లీగల్లీ అగ్రిమెంట్ వైజ్గా ఇవ్వాల్సింది వచ్చింది. ఏంటి సార్ ఇప్పుడు 2025 మొన్న జరిగిన ఇది కేసులు కావచ్చు అవన్నీ చూస్తే 2025లో నెటిజన్స్ మళ్ళీ ట్విట్టర్లో కానీ అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 2025లో ఆర్జీవి జైల్లోకి వెళ్తాడు అంటున్నారు. ఏంటి ఇది జరగబోతుందా? కదా ఇప్పుడు మన మనిషికి మనం ప్రైమరీగా మన అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి.
ఎవడు కష్టాల్లో ఉంటేనే మనకు సుఖం వస్తుంది, అది మనిషి నైజం. ఓకే. అది ఎంత పెద్ద కష్టం అయితే అంత ఎక్కువ సుఖం వస్తుంది. సో వాళ్ళు ఎలాగో అంటే నాకు అలాంటి ఇష్యూ వస్తే సుఖపడే వాళ్ళు అంటే వాళ్ళది నేను ఎందుకు వద్దన్నది. ప్రతి ఓడుకు అనేది కలే కదా. ఎదుటివాడి సుఖం కోసం వర్మ గారు ఉన్నారు. నేనేం కాదు, ఎవరు కష్టంలో ఉన్నా చాలా మందికి సుఖం వస్తుంది. ఒక దశలో ఎమోషన్స్ అనేవి ఆర్జీవీకి ఎక్కువ ఉండవు. మరి అటువంటిప్పుడు ఎదుటివాడి ఎమోషన్స్ తోటి ఎదుటివాడి సుఖం కోసం వర్మ పనిచేస్తుందంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్? నేను ఎప్పుడు అలా ఎవరి కోసం నేను పని చేస్తాను, నా లైఫ్లో ఎప్పుడు నా కోసమే చేసుకుంటా అని చెప్పా. అదొక పాయింట్. ఇంకోటి వేరే వాళ్ళ విమర్శలు నేను పట్టించుకోను, ఎందుకంటే నేను దున్నపోతున్నాను. దున్నపోతు మీద వర్షం పడితే దాన్ని ఏం పట్టించుకోదు, లేకపోతే ఏనుగు నేను కుక్కలు మెరుగుతూ ఉండే నడుస్తూ ఉండే. సో వాళ్ళు ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్, మీరు జీరోలు ఎన్ని కలిపినా జీరోయే కదా సార్. అటువంటి పట్టించుకోండి. అటువంటిప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు గోడ దూకి పారిపోవాల్సిన అవసరం వచ్చింది? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, పోలీసులు రాలేదు, అప్పుడు కూడా మొబైల్ అరెస్ట్ అని కూడా చెప్పలేదు. అప్పుడు కూడా మొబైల్ చూస్తున్నారు, మొబైల్ అప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారా? నాకు వర్క్ ఉంటుంది కదా. అంతే. ఏంటి సార్ ఇప్పుడు ఏపీ సర్కారు మీ మీద కావాలనే కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేస్తుందని మీరు? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారని 100% తెలియటానికి ఆస్కారం లేదు, నా దృష్టిలో కాదు. అసలు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు అంత కీన్గా ఉంది. ఐ ఫీల్ దట్ టూ బిజీ ఇన్ 100 థింగ్స్. ఇలాంటి చిన్న చిన్న వాటి మీద ఏదో పని కట్టుకుని ఒక కుట్ర పన్నుతారని నేను అనుకోను. 2025లో వర్మ గారి నుంచి ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ వెరీ డిఫరెంట్. అంటే వెరీ డిఫరెంట్ అంటే నా ఉద్దేశం అంతకుముందు చూడండి, నేను టచ్ చేసిన సబ్జెక్టులు అయితే హారర్ సినిమా అవచ్చు, లేకపోతే ఏదో సమ్ ఇవ్వచ్చు, అలాంటివి కాకుండా సబ్జెక్ట్ మ్యాటర్స్తో చాలా చాలా డిఫరెంట్ వస్తాయి. ప్రజలకు కొత్త కొత్త జోనర్ అనేది పరిచయం చేయాలి. అప్పట్లో 2000 రూపాయలతో మీరు సినిమా తీశారు, అది ఆల్మోస్ట్ మార్కెట్లో భారీ మంచి కలెక్షన్ తీసుకుంది. ఇప్పట్లో కూడా పాన్ వరల్డ్ 1000 కోట్లు వసూలు అంటే 2000 రూపాయలు అంటే అది బికాస్ కోవిడ్ టైంలో అసలు బయటికి రావడానికి ఆస్కారం లేనప్పుడు ఒక మొబైల్ ఫోన్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన సినిమా కాదు, ఇట్ ఈస్ అబౌట్ 12-13 minutes షార్ట్ ఫిల్మ్. ఎగ్జాక్ట్గా. మరి ఇప్పుడు పుష్ప లాంటి అంటే 2000 కోట్ల సినిమాలు, బాహుబలి లాంటి 1000 కోట్ల సినిమాలు ఇవన్నీ వస్తున్న టైంలో బ్రాండ్ అంటే ఆర్జీవీ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ నుంచి ఈ టైప్ ఆఫ్ జోనర్, ఈ టైప్ ఆఫ్ పాన్ వరల్డ్ సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పబ్లిక్? పాన్ వరల్డ్, పాన్ ఇండియా అన్నీ ఒక ఎమోషనల్ టైటిల్స్. ఫైనల్గా సినిమాలో ఉన్న విషయం బట్టి ఇప్పుడు శివ సినిమా వచ్చినప్పుడు అది ఉదయం అనే టైంలో శివ అని హిందీలో అన్ని చోట్ల వచ్చింది కదా, అది బడ్జెట్ దాని మీద కాదు, ఆ ఫిల్మ్ ఎందుకో ఆడియన్స్కి నచ్చింది. సో ఇట్ వెంట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెన్స్. బడ్జెట్ కాంతారా ఇస్ లో బడ్జెట్ ఫిల్మ్. లో బడ్జెట్. యా, బడ్జెట్కి సినిమా సక్సెస్కి సంబంధం ఉండదు. బడ్జెట్కి సినిమా అంటే ఇన్కమ్, మీరు అన్నది రెవెన్యూ. అప్పుడు ఫైనల్గా మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు ఎంత గ్రిప్పింగ్గా ఉంది స్టోరీ టెల్లింగ్ అనేది చూస్తున్నారు మీరు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఉంది, అవును సార్, దట్స్ బీన్ మేడ్ ఆల్మోస్ట్ లైక్ జీరో బడ్జెట్ కంపేర్ టు బిగ్ 1000 crore 500 crore ఫిల్మ్స్. వెంచువల్గా ఆడియన్స్కి సినిమా చూస్తున్నప్పుడు గ్రిప్ ఉందా లేదా చూస్తారు అంతే ఉంది. అంతేగాని ఈ బడ్జెట్ తోటి మనకు సంబంధం లేదంటే సార్. ఇప్పుడు మొన్న కమింగ్ టు పాలిటిక్స్లోకి వస్తే మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు వ్యూహం సినిమా తీశారు, అంతకుముందు ఏదైనా చేశారు. ఆ వ్యూహం సినిమా తీస్తున్న టైంలో కూడా సార్ మీరేమన్నా ప్రిడిక్ట్ చేశారా జగన్ మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంత భారీ పతనాన్ని చూస్తుంది? నాకు జీరో నాలెడ్జ్ పాలిటిక్స్లో. అప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నాకు అసలు పార్టీ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది నాకు జీరో నాలెడ్జ్. బట్ వ్యూహం సినిమాలో మాత్రం జగన్ గారి క్యారెక్టర్ మీద నాకు ఇంప్రెషన్ ఉంది. ఇందాక చెప్పాను, ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ సినిమా కూడా అదే చేశాను అంతే. దాంట్లో పరిపాలన చూపించలేదు, ఏమీ చూపించలేదు. సార్ ఇప్పుడు మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, ఆల్మోస్ట్ చాలామంది పుష్ప ఇష్యూలో అక్కడ ఇక్కడ చాలా డిస్కషన్స్ వచ్చుంటాయి. కానీ ఇక్కడ సార్ నేను ఓన్లీ మీ పర్సనల్ ఇష్యూనే టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఆర్జీవీకి ఎమోషన్స్ అనేవి ఉంటాయా? ఫస్ట్ ఎమోషన్స్ ఉంటే బాధ, సంతోషం, సుఖం అంటే అందరికి బోల్డ్గా కనిపించే మీరు ప్రతి జీవితంలో ఒక బాధ అనేది ఉంటుంది. మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టే సంఘటన ఏంటి సార్? నేను హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ అని నేను ఫీల్ అవును. ఇప్పుడు ఎందుకు ఫీల్ అవునంటే నేను ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ఎక్సైట్మెంట్. ఒక ఈ పని చేయాలా, అలా చెయ్యాలి అనేది ఒక ఎక్సైట్మెంట్లో బతుకుతాను. ఎక్సైట్మెంట్కి వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎక్సైట్మెంట్ అనేది మీకు ఒక మోటివేషన్ ఇస్తుంది, మీకు ఎనర్జీ ఇస్తుంది.
హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ ఫీలింగ్, అది మెమరీ అయిపోతుంది. సాడ్నెస్ అనేది ఇప్పుడు ఏంటి, మీకు ఆలోచించడానికి వర్రీ అవ్వటానికి తేడా ఉంది. ఓకే. థింక్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. ఓకే. బాధపడి వర్రీ అయితే యూ విల్ బీ ఇన్ సర్కిల్స్, ఎక్కడికి వెళ్ళకుండా. అది నేను చాలా స్ట్రాంగ్గా నేను ప్రాక్టీస్ చేస్తాను. సో అప్పుడు ఎప్పుడైనా నాకు ఒక బాధపడే సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు ఎందుకు బాధపడుతుందో ఆలోచిస్తాను కానీ బాధపడను. సో ఐ పుట్ మై థింకింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వై ఐమ్ వరింగ్. అంటే ఎమోషన్స్, నాకు ఒక రీజన్ దొరుకుతుంది దానికి. ఆ రీజన్ వచ్చిన వల్ల నాకు వరిగిపోతుంది. ఎమోషన్స్ని జస్ట్ మీరు ఐ కంట్రోల్ చేసుకుంటారు. ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. అంతేలే కానీ పూర్తిగా మీరు ఎమోషన్స్లోకి ఫీల్ అవ్వరు. నేను ఫీల్ మీకు ఎమోషన్, నేను నాకు ఫీల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ సూటి, మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటా అంటారు కదా. ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఎవ్రీడే మార్నింగ్ నేను పాన్ వీడియోస్ చూస్తాను కదా. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎమోషన్ కదా. ఎమోషన్ లేకుండా ఎవరు బతకరు మనిషి అన్నవాడు. కంట్రోల్ చేసుకుంటా కంట్రోల్ కాదు, దానిని నన్ను కంట్రోల్ చేయడానికి, వాటి కంట్రోల్లోకి నేను వెళ్ళటానికి, నేను వాటిని కంట్రోల్ చేయకుండా ఉన్న డిఫరెన్స్. అక్కడ పాన్ వీడియోస్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి, మీరు ఆబ్వియస్లీ ఇట్లా అది నేను ఇష్టపడి నా సంతృప్తి కోసం చూస్తున్నా. అప్పుడు నన్ను ఎట్లా కంట్రోల్ చేసినట్టు. మీరు సినిమా తీసినా, ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇచ్చినా, ఏం చేసినా నాకు కావాలనుకుంటే నేను చేస్తాను. అంతే అంతే అంతేగాని ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్. ఏది కూడా మీరు మిమ్మల్ని ఓవర్ డామినేట్ చేసేది ఏది లేదు. ఓకే సార్, ఇక్కడ ఫైన్. మళ్ళీ మీ చైల్డ్హుడ్కి వద్దాం. ఇక్కడ చైల్డ్హుడ్కి వచ్చినప్పుడు మీరు ఇంటర్మీడియట్ బీటెక్ కదా మీరు కంప్లీట్ అయిన తర్వాత అసలు మీరు సినిమాలోకి మీ మైండ్ ఇలా మారడానికి ఒక సంఘటన ప్రేరేపించి ఉంటుంది మిమ్మల్ని. ఒక్క సంఘటన చెప్పను, వేరియస్ సంఘటనలు, నేను చదివిన పుస్తకాలు, నేను కలిసిన మనుషులు, ఇన్ఫ్లుయెన్సెస్ మల్టిపుల్ ఫ్యాసెట్ నుంచి ఉంటాయి. బాగా ప్రేరేపించిన సంఘటన ఆడియన్స్ కోసం ఎలా మారటానికి, ఇంత వైల్డ్గా బోల్డ్గా, అంటే నాకు నచ్చినట్లే నేను ఉండాలి అనే సిద్ధాంతం అనేది ఈ రోజుల్లో చాలా వరకు సార్. ఇప్పుడు 1000 మందిలో కూడా ప్రతి 999 మంది కూడా రిజర్వ్డ్గా ఇంట్రోవర్ట్గానే ఉంటారు కొన్ని విషయాలకు వచ్చేసరికి ఎమోషన్. కానీ మీరు మాత్రం 100% నాకు అనిపించిందని నేను చెప్తా, 100% నాకు నచ్చిందని నేను చేస్తా. బట్ ఇది మిగిలింది. ఇప్పుడు కాన్షియస్గా ఐన్ ర్యాండ్స్ ఫౌంటైన్ హెడ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ బుక్గా. ఓకే. నేను అలాంటి కాబట్టి నా బుక్ కనెక్ట్ అయ్యానా, ఆ బుక్ చదివాను కాబట్టి అలా అయ్యాను. ఎందుకంటే ఐన్ ర్యాండ్ బుక్ చాలా మంది చదువుతారు, వాళ్ళందరూ నాలాగా అవరు. ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ బుక్ అది. సో నాలో ఆల్రెడీ ట్రైట్ ఉంది కాబట్టి నేను కనెక్ట్ అయ్యి, నాకు అప్పుడు ఏంటంటే అక్కడక్కడ అలా తిరుగుతున్నాయి. ఒక పటిష్టంగా ఒక ఫామ్లోకి వచ్చింది మాత్రం డెఫినెట్లీ ఐన్ ర్యాండ్ బుక్స్ నుంచి. ఆడియన్స్ మైండ్లో ఒక క్వశ్చన్ ఉంది సార్. ఆర్జీవి అంటే ఆల్మోస్ట్ ఒక 10 మంది ఆడియన్స్ గ్రూప్ కూర్చున్నప్పుడు తిట్టుకుంటారు వాస్తవానికి ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు కూడా బోల్డ్గా మాట్లాడతాడు అది. వాస్తవానికి పొద్దున్న లేచి అంటే మార్నింగ్ 4 o'clock నుంచే వోడ్కా తాగడం మొదలు పెడతాడు ఆర్జీవి. ఇవన్నీ ఆడియన్స్ మైండ్లో ఉన్న పర్సెప్షన్స్. నిజంగా ఆర్జీవి 24 hours తాగుతాడు. పాయింట్ ఇదంతా కూడా నేను చెప్పా, మీరు చెప్పింది. వోడ్కా తాగుతాను చెప్పి ఎలా తెలుస్తుంది, మీరు తాగుతారని చెప్తారు కానీ ఆడియన్ చెప్పబోతే ఎట్లా తెలుస్తుంది. ఇంతవరకు ఎవరో కూడా నేను లేకుండా నాకు ఆర్జీబీ తాగుతారని చెప్పాడా, ఆర్జీబీ పాన్ చూస్తాడని చెప్పాడా, మీరు చెప్పింది చెప్తున్నారు. నేను చెప్పిన దానికి వాళ్ళు ఇంకా కలర్ పూసి పొద్దున్న లేకపోతే మధ్యాహ్నం కాఫీ కప్లో వోడ్కా పెట్టుకుని తాగుతాడు అని చెప్తారు. ఇంక దానికి ఏం చేస్తాం అంటే వాస్తవమైన అదంతా వాళ్ళ అంటే మీరు ఆ రకంగా పెనిట్రేట్ అయ్యారు సొసైటీ. అది నేను అదే అంటున్నాను. ఇందాక చెప్పాను కదా, నేను ఎగ్జాక్ట్లీ ఏంటని నాకు చాలా క్లియర్గా తెలుసు. దానికన్నా మీరు ఎక్కువ పొగిడినా మీరు అదవనుకుంటా, ఎక్కువ విమర్శించిన ఎదవనుకోండి, అంతే అంతే. సో నా గురించి నాకు తెలుసు ఏం చేయాలి, ఏంటి, నాకు ఏం హ్యాపీనెస్ ఇస్తుంది అనేది. దాని తర్వాత ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అప్పుడే నేను చాలాసార్లు ఏం చెప్తానంటే, నా గురించి ఆలోచించడానికి టైం ఉన్నోళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదని చెప్తాను. సింపుల్ మీకు సింపుల్. మీ గురించి ఎవడో ఆలోచించద్దు ఫస్ట్. కాదు, ఆలోచించద్దు నేను చెప్పట్లేదు, నేను వాళ్ళ గురించి ఆలోచించి చెప్తాను. వాళ్ళు నేనంటే నచ్చక నా గురించి మాట్లాడి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటే వాళ్ళ కర్మ అంటారు. అంటే ఇంకొకటి సార్, ఆల్మోస్ట్ నేను యాక్చువల్గా మాది సర్వే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనింగ్ చేశాను. ఇది ఆడియన్ని చేస్తున్నప్పుడు యూత్ ఎక్కువ మొబైల్ అంటే 30 years యంగ్ జనరేషన్ అంతా కూడా ఇండివిజువల్గా ఉన్నప్పుడు అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్. మీరు మాట్లాడే మాటలు రామోయిజం అని ఒక విప్లవాన్ని వాళ్ళ మైండ్ని సృష్టిస్తున్నాయి.
కానీ గ్రూపింగ్గా ఉన్నప్పుడు తిట్టుకుంటున్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్గా యూత్ని నాలా ఉండమని ప్రేరేపిస్తున్నారా? ఫస్ట్ నా ఉద్దేశం అది కాదు. దానికి ఇంటెన్షన్ ఏంటంటే, నా పాయింట్ ఇప్పుడు ఒక ఐన్ ర్యాండ్ షీ రోట్ ఏ బుక్ కాల్డ్ ది న్యూ లెఫ్ట్ యాంటీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని కంట్రాక్ట్ చేస్తున్న ఒక ఆర్టికల్ రాసింది. దాంట్లో ఏముందంటే, మీరు పుట్టినప్పటి నుంచి మీకు నిజం మీకు కరెక్ట్ అనిపించింది అది తప్పు, అలా చేయకూడదు, ఇది చెయ్యాలి అని కంటిన్యూస్గా మీ మీద ఒక ప్రోగ్రామింగ్ ప్రెషర్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి రిలీజియన్ నుంచి రావచ్చు, మీ తల్లిదండ్రుల నుంచి రావచ్చు, టీచర్స్ నుంచి రావచ్చు, లేకపోతే మొరాలిటీ, ఎథిక్స్, సోషల్ ప్రెషర్స్ అవ్వచ్చు. వీటన్నిటితోటి అప్పుడేంటి మీరు ఒక గిల్ట్కి లోన్ అవుతారు. ఎగ్జాక్ట్లీ నాకు ఇలా చేయాలంది, కానీ ఇలా చేస్తే వాడు ఏమనుకుంటాడు, వాడు నా గురించి ఎలా మాట్లాడతాడు బయట అని కంటిన్యూస్గా ఒక భయం రసంలో బతుకుతారు. ఎగ్జాక్ట్లీ అది నేను బతకను. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండటానికి నా ఉన్న 3 సూత్రాలు ఏంటంటే, ఒకటి దేవుణ్ణి వదిలేయాలి, ఫ్యామిలీని వదిలేయాలి, ఇంకోటి సొసైటీని పట్టించుకో. మీరు వదిలేశారు కదా, దేవుణ్ణి వదిలేశారు, ఫ్యామిలీని వదిలేశారు, సొసైటీని పట్టించుకోను. సొసైటీని పట్టించుకోను అంటూనే యూత్ని నాలా బతకమని ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ చాలా క్లియర్గా రామోయిజంలో ఏం చెప్తానంటే, ఎవడి ఇజం అడుగు ఉండాలి, అంతేగాని ఇంకోటి ఇజం ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే నాకు ఎఫెక్ట్ అయ్యి మీకు అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు, ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్, మీరు చదివిన పుస్తకాలు అన్నీ కలిపి మిమ్మల్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది మీ పర్సనాలిటీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అది మీకు నాకు సేమ్ ఉండదు. మీరు అప్పుడు ఎవరి ఇజం వాడికి ఉండాలి. అంతే, నాలా నేను చెప్పింది వినమని నేను ఎప్పుడు చెప్పలేదు. అవును సార్, మీరు ఒక పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యి ఇలా తయారయ్యారు. మరి మీలాంటిది ఒక వీడియో, అంటే ఇక్కడ రీడింగ్ కన్నా వీడియోనే బయటికి సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. మరి మీరు చెప్పిన మాటలు విని యూత్ ఎంత ఇన్స్పైర్ అవ్వాలి? వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా. అది కాదు, వాళ్ళు ఏదో వింటారు, 90% ఏదో వింటారు కానీ వాళ్ళు ఫాలో అవుతున్నాను. ఎందుకు ఇప్పటికి కూడా చాలాసార్లు ఎయిర్పోర్ట్లో అక్కడ వచ్చి కలిసినప్పుడు ఎప్పటికైనా మీలా ఉండాలి సార్ అంటారు. దట్ మీన్స్ అదే వచ్చే జన్మలో అయినా మీలా ఉండాలి అంటారు. దట్ మీన్స్ మీలా ఉండాలంటే ఉండు, ఎవడవుతాడు, మీ డెసిషన్ కదా చేసేది. ఎగ్జాక్ట్. అలాగే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే ఇన్ని సంవత్సరాల నుంచి, అలాగే నాలో ఒక పార్టు ఎవరికో నచ్చవచ్చు, కానీ మనకు అందరికీ కూడా అదే జరిగేది. ఎవ్రీబడీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్ బై సంబడి. అంటే ఆర్జీవి మనసుకి ప్రేమ అనేది ఉండదు అంటారు. ప్రేమ అనేది ఉండదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆల్ వెరీ నోషనల్ వర్డ్స్. అండ్ ఎగ్జాక్ట్గా దాన్ని ప్రేమ అంటే ఒక అమ్మాయి పట్ల ప్రేమ, పిల్లల పట్ల, మనుషుల పట్ల, దేని పట్ల ప్రేమ, ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ వేరియబుల్స్. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఎమోషన్కి సంబంధించింది. ఎమోషన్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, అదొక హై ఇస్తుంది అంతే. ఆ హై ఇచ్చేసి మీకు రేపే వెళ్ళిపోవచ్చు, ఇవాళ ప్రేమ ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. అయితే చిన్నప్పుడు మన తాతలు, పెద్దలు అందరూ కూడా ఒక ఫార్ములా మాకు నేర్పేవాళ్ళు. జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా అవి పనికిరావు, కానీ మనకు నలుగురిని సంపాదించుకోవాలంటారు. మనకు నలుగురిని సంపాదించుకోవాలంటారు. మీరు సొసైటీని వదిలేసి అంటారు, కుటుంబాన్ని వదిలేసి అంటారు, దేవుని వదిలేసి అంటారు. ఆ నలుగురు మీరు సంపాదించుకున్నారా? ఎందుకు నలుగురు? మనం పోతే మోయడానికి. ఇప్పుడు వాళ్ళు కూలీలు మోస్తారు, ఎవరో కూలీ పెట్టచ్చు కదా, అక్కడ కూడా కూలీలే. అంతే. ఇప్పుడు మోసే వాళ్ళందరూ పోయిన వాడిని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో వాళ్ళు చుట్టాలు కాబట్టి ఏదో చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే, నేను పోయాక నాకు తెలియదు కదా, మోసాడా లేదని పక్కన వాడేసారు, ఏమవుతుంది, ఏమి ఫరక్ పడుతుంది. ఓకే, మనం పోయాక తెలియదు, మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు, అంతే. ఇప్పుడు కమింగ్ టు ఫ్యామిలీ సార్, ఇప్పుడు మీరు ఫ్యామిలీని వదిలేశారు, ఏంటి ఇప్పుడు ఆర్జీవి లైఫ్లో ఏమన్నా స్పెషల్ క్రష్లు ఏమైనా స్టార్ట్ అయ్యా కొత్త? నా క్రష్ అండి, అంతకుముందు నేను ఉట్టి అమ్మాయిని ప్రేమించేవాడిని, ఇప్పుడు అమ్మాయిల్ని ప్రేమిస్తాను. సింగిల్ మల్టిపుల్ అమ్మాయిల్ని ప్రేమిస్తున్నారు, మరి వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే కదా. అంటే అది నా కైండ్ ఆఫ్ ప్రేమ వేరు. అంటే ఐ డోంట్ గెట్ ఇన్ టు అంటే ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లు, జీవితాంతం నీతోనే గడుపుతాను, నువ్వు లేకపోతే నేను నా బతుకు లేదు, అలాంటి ప్రేమ నాకు ఉండదు. అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే వాళ్ళని ఒకరోజు టైమింగ్ బట్ అంతే, టైమింగ్ అంతే, ఒక రోజా, వారమా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాయింట్ ఈజ్ నాట్ ద టైమ్, ఇట్స్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అంతే. అంటే ఎవరైనా కావచ్చు, వచ్చారా ఒకరోజు మధ్య ఉన్నారా, పోయారా, అంతవరకే మీ దృష్టిలో ప్రేమ. నా దృష్టిలో ప్రేమ అంటలేదు నేను అనేది, నేను ఇచ్చే డెఫినేషన్ ప్రేమకు వేరు. అందరూ అనుకునేది ప్రేమ అంటే జీవితకాలం ఉండాలి, చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, అలాంటి ప్రేమకి నేను ప్రేమించే ప్రేమకి డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది అది. ఇప్పుడు ఈ రోజుల్లో బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ చూస్తే ఎంతోమంది యాక్టర్స్లు కొత్తగా వస్తున్నారు. ఇప్పుడున్న యాక్టర్స్లో మీకు బాగా క్రష్ పెరుగుతున్న యాక్టర్స్ ఎవరు సార్? నిజంగా ఎవరు లేరు. ఇంకోటి చెప్పను,
ఎందుకంటే నేను 5-6కి నువ్వే బెస్ట్ అని చెప్తా. చెప్పేశారు. ఇప్పుడు చెప్పేస్తే కొట్టుకుంటారు. అమ్మాయి పేరు చెప్తే మిగతా వాళ్ళందరికీ తెలిసిపోతుంది నేను అబద్ధం చెప్పి. మిగిలిన నలుగురు కొట్టేసుకుంటారు. కొట్టేసుకోరు, నన్ను నమ్మడం మానేస్తారు. మీ ప్రేమ స్టోరీ నుంచి ఒక్కసారి చిన్నగా పాలిటిక్స్లో టర్న్ తీసుకుందాం సార్. ఇప్పుడు తెలంగాణలో బాగా జరిస్తే సీఎం రేవంత్ రెడ్డి మీకు మంచి గతంలో నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మిత్రుడే, ఎందుకంటే మీరు తీసిన సినిమాల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది, విన్నాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఎవరు ఊహించని నిర్ణయం. ఏంటి? ఈ హైడ్రా ఎఫెక్ట్. ఈ హైడ్రా ఎఫెక్ట్ అనేది మిడిల్ క్లాస్లో చూస్తే ఏంటంటే కొంచెం రేవంత్ రెడ్డి సర్కార్ మీద వీక్ అవుతూ వస్తుంది. అసలు ఈ హైడ్రా ఎఫెక్ట్ అనేది రేవంత్ రెడ్డికి ప్లస్ ఆ మైనస్ సార్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా గురించి నాలెడ్జ్ లేదు. ఓకే. దాని ఎందుకు ఏమైంది, ఎవరికి నచ్చలేదు, నచ్చిందా అనేది తెలియదు. కాకపోతే నాకు పర్సనల్గా రేవంత్తో ఉన్న పరిచయం బట్టి ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా ఎంతో కొంత ప్రజలకి చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ప్రజలు ఏమనుకుంటారు, ఓటర్స్ ఏమనుకుంటారు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ తను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి హాని కలిగించే అంత తెలివి తక్కువ మాత్రం కాదు రేవంత్ రెడ్డి పరిస్థితుల్లో. బికాజ్ తను చాలా గ్రౌండెడ్, ఈజ్ కనెక్టెడ్ టు రియాలిటీ. ఇలాంటిది చాలా ఇన్స్టింక్టివ్గా తెలుసు. ఓకే. కానీ అప్పుడు అక్కడ అందుకని అది చేస్తే ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, డౌన్ అయింది అనేది ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓకే. ఆ ఇష్యూ కూడా నేను అంత డీప్గా స్టడీ చేయలేదు. అంటే నాగార్జున ఎన్కన్వెన్షన్ ఎప్పుడైతే కూలగొట్టారో, అంటే పబ్లిక్లో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే ఓకే పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేశాడు, హైడ్రాలో అసైన్ భూములన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేస్తున్నాడు అనేది ఒకటి ఉంది. ఎప్పుడైతే మూసీ నది పక్కన ఉన్న స్లమ్ పీపుల్స్ ఎవరైతే గుడిసెలు కట్టుకొని ఉంటున్నారో వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం అతని గవర్నెన్స్కి ప్రజలు మొత్తం కూడా యాంటీగా మారారు. అది మీరు అంటున్నారు, నాకు తెలియదు. సో నేను అది అంటున్నాను. అది అయినా అవ్వకపోయినా నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ సెన్సిటివ్ టు పీపుల్స్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. సో అది ఇప్పుడు ఎలా అయినా తర్వాత బెటర్ అవుతుందని అనుకున్నాడా, లేకపోతే మేబీ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, ఆ కారణాలు ఏవైనా ఉండొచ్చు. అది రేవంత్ రెడ్డికి అందరికన్నా ఎక్కువ తెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మొన్న ఏపీలో చూస్తే ఫైబర్ నెట్ కావచ్చు, అవన్నీ కావచ్చు, వర్మ గారికి ప్రజల్లో ఉన్న, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంటే ఈ ఉన్న ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే వర్మ గారికి పీకల్లోతో కోపం ఉంది అంటున్నారు. నిజంగా మీకు? నేను చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కలవలేదు. ఎగ్జాక్ట్లీ. ఆయన మీద ఏమి ఉంటుంది కోపం నాకు. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో 100 సార్లు చెప్పాను, ఎన్టీ రామారావు ఫ్యాన్ నేను ఉన్నప్పుడు వైస్రాయ్ అయిన దాంట్లో ఆయన చేసింది ఐ డిడ్ నాట్ కనెక్ట్ టు దట్. ఆ ఇంప్రెషన్ క్యారీ ఫార్వర్డ్ అయింది. అంతకు తప్పిస్తే నాకు తెలియదు, ఆయన గురించి ఏమీ తెలియదు నాకు. ఓకే. ఓకే సార్, కమింగ్ టు మళ్ళీ మీ సినిమాలోకి వద్దాం. 2025 మీరు అన్నారు ఒక 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అంటే హర్రర్ కొత్త జోనర్ క్రియేట్ చేయబోతున్నారు. ఆడియన్స్ మాత్రం మీ నుంచి శివ లాంటి ఒక మంచి ప్రేమతో కూడిన ఒక చెప్పాలంటే అండర్ వరల్డ్ పదాన్ని సృష్టించిందే మీరు. అలాంటి మరికొత్త శివ 2 సినిమా లాంటి శివ 2 అనే పేరుతో ఏమైనా సినిమాలు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు శివ అనే సినిమా అప్పుడున్న పరిస్థితులు, ఆ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్, గూండాలు అన్ని కలిసి చెప్పేది 1990 ఆ టైంలో. దానికి అప్పుడు అంటే దాన్ని ఒక కనెక్టివిటీ అనేది అలాంటి ఇష్యూస్తో ఉంది కాబట్టి ఆ టైంలో అది రావటం అనేది కరెక్ట్. సో ఇప్పుడు దానిని ఎక్స్టెండ్ చేసి శివ 2 అని తీయటం మీనింగ్లెస్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు యూ రాదర్ మేక్ అనదర్ ఫిల్మ్. ఓకే. ఆ టోన్లో తీయచ్చు, బట్ నాట్ శివ 2. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పుష్ప 2, బాహుబలి 2, కానీ అది మీకు షార్ట్ గ్యాప్లో రావటానికి, లాంగ్ గ్యాప్ 30 ఏళ్ళ తర్వాత రావటం రీ రిలీజ్ ఉంది ఫ్యాన్స్ కోసం. మీ నుంచి ప్రేమ కథలు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ సేమ్ ఈ వన్ డే ప్రేమ కథలు చెప్పి ఇందాక మీరు అన్నట్టు మీ లైఫ్లో వన్ డే ప్రేమ కథలు ఉంటాయి, అంతేగాని ప్యూర్ లవ్, న్యూ ఏజ్ లవ్. అసలు మీ దృష్టిలో మనసు అంటే ఏంటి సార్? నాకు నిజంగా తెలుసు అమ్మాయి మనసు చాలా మంచిది. నాకు అమ్మాయి మనసు బాగుండాలి అంటే మనసుతో పాటు బాడీ కూడా ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. అంతే. అంటే అమ్మాయి మనసును చూడరు, బాడీనే చూస్తారు. మీరు ఆడియన్స్ కూడా అలానే చూడాలి. ఎందుకంటే మనసు నాకు ఉంది, నాకు అక్కడ అవసరం లేదు. ఆదరించే మనసు మీకుంది, అమ్మాయికి అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కాడికి వద్దాం సార్. ఇందాక మీరు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి టూ ఇంటెలిజెంట్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎదిగిన విధానం తెలంగాణలో కాదు, ఆల్మోస్ట్ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న ఎక్కడున్నా కానీ ఎదిగిన విధానం అనేది ఇది
ఒక జెడ్పీ చైర్పర్సన్ కానించి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఈరోజు సీఎం డైరెక్ట్ అయినప్పుడు ఒకానొక మీటింగ్లో నేను గుంపు మేస్త్రిని అన్నాడు. నేను గుంపు మేస్త్రిని అన్నాడు. ఆ పదం విన్న తెలుగు ప్రజలందరూ కూడా ఇతనికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఒక డిఫాల్ట్ మైండ్ సెట్కి వచ్చేసారు. మరి మీరేమో ఇంటెలిజెంట్ అంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమో నేను గుంపు మేస్త్రి అంటున్నాడు. ఇందులో ఏది కరెక్ట్? ఫస్ట్ నేను గుంపు మేస్త్రి ఏంటో తెలియదు నాకు. ఏంటి గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి అంటే ఈ పొలం పనులకు వెళ్ళినప్పుడు ఒక 10 మందికి వెళ్తే ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ని గుంపు మేస్త్రి అంటారు. టీమ్ లీడర్ అంటున్నారు ఇప్పుడు ఈ రోజులు. అంటే ఇప్పుడు అది ఏ కాంటెక్స్ట్లో అన్నాడు నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఏం చెప్పిన ఒక ఇంటర్వ్యూలో కాంటెక్స్ట్ బట్టి వస్తుంది కదా. ఒక ఇంటర్వ్యూలో నేను దున్నపోతున్నా అంటూనే చెప్పి అంటే దున్నపోతాను ఆ కాంటెక్స్ట్లో ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చే ఒక ఇంటర్వ్యూలో మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు కదా, ఏ విభాగం ఏంటో తెలియదు కదా, మీరు ఎలా పరిపాలిస్తారు అని క్వశ్చన్ అడిగారు. మీరు కోట్ చేస్తున్నారు కానీ ఆ కోర్టు ఏ థాట్ నుంచి ఏ కాంటెక్స్ట్ నుంచి ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ కరెక్టే. కానీ ఆ సందర్భం ఏంటి, ఏదో ప్రతిదానికి సందర్భం ఉంటుంది కదా మాట్లాడినప్పుడు. అప్పుడు ఆ కోర్టు ఒక్కటే తీసుకుని మిగతా సందర్భం రేవంత్ రెడ్డి మైండ్లో ఏముంది, లేకపోతే అవతలకి ఏం అర్థమైంది, లేకపోతే ఎక్కడ మాట్లాడారు, ఏ పరిస్థితిలో, ఇవన్నీ చెప్పకుండా నేను కామెంట్ చేయలేదు. మొన్న మిమ్మల్ని అరెస్ట్ కాకుండా రేవంత్ రెడ్డి కాపాడారు అని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు నేను ఎవరెవరు ఏమనుకుంటున్నారు అనేది నేను పట్టించుకుంటే ఈ పాటి కాశీ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఎదుటివాడు అనేది మీరు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కేసు లేదు. ఓకే, పోలీసులు చెప్పలేదు. మీరు మిగతా అందరినీ పక్కన పెట్టండి. పోలీసులు కూడా రామ్ గోపాల్ని అరెస్ట్ చేస్తాం వచ్చామని చెప్పలా, అరెస్ట్ వారెంట్ ఉంది అని చెప్పలేదు. మిగతాది అంతా మీడియా వెళ్ళింది. అప్పుడు అరెస్ట్ చేయడానికి పాయింటే లేనప్పుడు ఎవరెవరు వచ్చి ఏదన్నా చేయాల్సిన అవసరం ఉంది? అంటే మీ మీద వచ్చిన స్పెక్యులేషన్స్ అన్ని మీడియా ప్రొవోకేట్ చేసినాయి అంటారు. 1000% అట్లీస్ట్ ఈ 2 కేసుల్లో. ఎందుకని మీ మీద మీడియాకి అంత కక్ష? మీడియాకి ఏం కక్ష ఉండదు. ఎవరి మీద కక్ష ఉండేంత టైం లేదు. ఏదో వాళ్ళ సరదా కోసం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్ కావాలి. అంటే వాళ్ళ న్యూస్ పోలీసు ఈడ్చుకెళ్తున్నారు అనే థంబ్నెయిల్ పెడితే వాళ్ళ న్యూస్ 1 minute 2 minutes చూసాక తెలుస్తుంది అందులో ఏం లేదు విషయం అని. ఈ లోపల వీళ్ళకి వాచ్ టైం వచ్చేస్తుంది. అది వ్యాపారం, అది ఇట్ వాజ్ నథింగ్ టు డూ విత్. ఎందుకంటే నేను కూడా అలాంటి థంబ్నెయిల్ లేకపోతే నేను కూడా ఓపెన్ చేయను థంబ్నెయిల్. అంటే మీడియా న్యూస్ వ్యూస్ కోసం కన్నా ఎక్కువ ఏంటంటే ఇంకొకడు ఏదో అయిపోయాడు, ఫినిష్ అయిపోయాడు అని అనుకుంటున్నంత యమానందం అని దేంట్లోని రాదు. అది క్యాచ్ చేసి మీడియాతో ఉపయోగిస్తుంది అంతే. రామ్ గోపాల్ వర్మ తెలియగలడా తెలివి తక్కువ అంటే ఏం చెప్తారు సార్? అది డిపెండింగ్ ఆన్ అది కూడా సందర్భమే కదా. ఇప్పుడు నేను ఒకటి చేసినప్పుడు నాకు లాభం వస్తే తెలివి తక్కువ, తెలివి లేదా ఎవరికి తెలియకుండా నాకు లాభం వస్తే ఇంకా తెలియనివాడు. వాళ్ళ ఉద్దేశం తెలివి తక్కువ పని అనుకోవచ్చు, కానీ నా ఎజెండాలో ఇంకోటి ఏదో అయి ఉండొచ్చు. అది ప్రస్తుతం ఉన్న సొసైటీలో మీలాగా బోల్డ్గా మాట్లాడే పర్సన్స్ అయితే రేర్, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు. బట్ ఎప్పుడు తరచూ వివాదాలు ఉంటారు కాబట్టి మీ బోల్డ్ మాటలు బాగా పబ్లిక్ వింటుంటారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మహిళల్లో ఎక్కువ శాతం నెగిటివే ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళు ఆలోచించే విధానంలో రామ్ గోపాల్ వర్మ ఏంటి ఇంత తెలివి తక్కువ మాట్లాడుతున్నాడు, అమ్మాయిల పట్ల ఇంత అసభ్యంకరంగా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మీకు బాధ అనిపించదా? నేను అది చెప్తున్నాను. నేను నాకేమనిపిస్తే అది చేస్తాను, ఎదుటివాడి సంతోషం కోసం నాకు సంబంధం లేదు, కేర్ చెయ్యను అని వేల సార్లు చెప్పాను. ఒకటి. రెండోది, ఎవరికి మీరు ఏది స్ట్రాంగ్గా చెప్పినా ఆల్వేస్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఓకే, అందులో ఎంతమంది ఉంటారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు నన్ను ట్విట్టర్ ఉందనుకోండి, ట్విట్టర్లో ఏ కామెంట్ పెట్టినా 90% నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఓకే, కానీ నా ట్విట్టర్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే, అప్పుడు నేను నచ్చినప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారు? నన్ను తిట్టడానికి ఫాలో అవుతాను అనుకోండి, అంతే. అప్పుడు ఇందాక చెప్పాను కదా, కుక్కలో ఎలిఫెంట్ లాగే. ఓకే, సింపుల్ స్టేట్మెంట్. నన్ను కామెంట్ చేసే వాళ్ళందరికీ 10-5 ఫాలోవర్స్ ఉంటారు, నాకేమో 60 లక్షల మంది ఉంటారు. అది అంటే ఏనుగు ఎవరు చూడండి, ఇండైరెక్ట్ మీలా బోల్డ్గా ఉండాలంటారు మీరు. అందరినీ ఉండాలి, అందరూ ఉండాలి. సార్ ఇక్కడ 2024లో ఇంకొకళ్ళ కోసం బతకూడదు, నా సింపుల్ లాజిక్ అది. 2024లో మీకేం మిగిలింది సార్? ఏమి 2024లో ఏం సాధించారంటే వర్మ గారు ఏం చెప్తారు సింపుల్గా? నేను 2024 అనేది కరెక్ట్ కాదండి. నేను ఎప్పుడు కూడా ఈరోజు ఏమనుకుంటున్నా, రేపు ఏం చేయబోతున్నా, నా ప్లాన్స్ అన్నీ ఇమీడియట్ ఫ్యూచర్లో ఉంటాయి. ఇప్పుడు 24కి 25కి డిఫరెన్స్ ఉండదు. ఓకే, ఇవాళ 31st నైట్లో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్లో కూడా అయ్యే ఉంటాయి, ఓకే, సెకండ్లో కూడా అయ్యే ఉంటాయి. ఓకే,
అది మీరు డేట్ మారిందని మీరు అంటే మీ ఫైనల్గా తాగటానికి ఒక అవకాశం న్యూ ఇయర్ నైట్, దానికన్నా ఇంకేం ఉండదు. అంటే న్యూ ఇయర్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఓల్డ్ ఇయర్ ప్రాబ్లమ్స్ అన్నీ న్యూ ఇయర్లో కూడా మీకు ఉన్నాయా అట్లా ప్రాబ్లమ్స్? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఎప్పుడు లేవు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే మీతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ లేరు నా లైఫ్లో, ఎప్పుడు నాకు ఫ్రెండ్స్ లేరు. అంటే మీకు ఫ్రెండ్షిప్ చేయరు? ప్రేమ కూడా ఉండే ప్రేమ, ఫ్రెండ్షిప్ అంతే. ఫ్రెండ్స్ నో ఫ్రెండ్షిప్. 31st నైట్ తాగే ఫ్రెండ్స్ ఎవరు లేరు. నో నో నో. 2025లో ఆర్జీవి ఎలా ఉండబోతున్నారు అనేది ఆడియన్స్. 2025 అనేది కరెక్ట్, అదే అంటున్నాను నేను. ఐ మైట్ చేంజ్ ఇన్ ద ఫస్ట్ 2 months, ఓకే, లేకపోతే మేబీ నాట్ ఫర్ 2 years. అది మన పరిస్థితులు అనుకున్నాం, ఏది వర్కౌట్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. ఫైనల్గా ఆడియన్స్కి, బీఆర్కే న్యూస్ చూస్తున్న ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎవ్వరికి ఏమి చెప్పను, ఎందుకంటే నేను ఎవరిని విన్నాను. నా మాట వాళ్ళ ఎవరి మాట నేను విన్నప్పుడు వాళ్ళకి చెప్పే హక్కు కూడా నాకు లేదు కదా. మీ ఇష్టం వచ్చి మీరు చేయండి, మీ చావు మీరు చావండి, నా బతుకు నేను బతుకుతా. ఇదేంటి వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఆర్జీవి గారి మనసులో మీ చావు మీరు చావండి, నా బతుకు నేను బతుకుతా అని సింపుల్ స్టేట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఒక అదిరిపోయే మెసేజ్ ఇచ్చారు. సైనింగ్ ఆఫ్.